ఒక వ్యక్తి చక్కటి బనానాస్ కొనుక్కొనొచ్చి అలా టేబుల్ మీద పెట్టాడంట. ఆ బనానాస్ మొదటి రోజున చూస్తే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయంట అండి. ఆ తర్వాత రెండో దినంన చూస్తే కొంచెం అలా వాడిపోయాయంట. ఇంకా తర్వాత చూస్తే ఒక వారం రోజులకి మొత్తం బ్రౌన్‌గా అయిపోయాయంట. ఆ తర్వాత తీసి అవి చెత్తబుట్టలో పడేశాడంట. సీ మనిషి యొక్క లైఫ్ కూడా ఇలాంటిదే గదా! ఈరోజు మనమందరము ఒక మంచి యవ్వన ఏజ్‌లో ఉండి చాలా ఫ్రెష్‌గా, చాలా యాక్టివ్‌గా, చాలా చురుకుగా ఉండొచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ రోజు రోజుకి అన్నీ మారిపోతా ఉన్నాయండి. కదండీ! రోజు రోజుకి అన్నీ కూడా క్షీణించిపోతా ఉన్నాయి అవయవాలు కూడా. సో, అలా అలా మనము చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే గ్రేవ్ యార్డ్‌కి వెళ్ళిపోతాం. సో, ప్రియ సహోదరి, సహోదరుడా వాక్యం చెప్తా ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 కాబట్టి మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా! వాక్యం చెప్తా ఉంది మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండండి. సమయము చాలా అమూల్యమైనదండి. సమయం ఒకసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సో, ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన జీవితము కొద్దిపాటిదని, కొన్ని రోజుల్లో మనం ఈ జీవితాన్ని ముగించబోతా ఉన్నామని ఒక అవగాహన కలిగి, దేవుడిచ్చిన ఈ రోజును, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం. దేవుణ్ణి మహిమపరిచే పనులు చేద్దాము. ఇతరులకు మేలు చేసే పనులు చేద్దాము. అప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ఈ లోకంలో జీవిద్దాము. గాడ్ బ్లెస్ యూ.